I'm a bad, bad boy. Bad, bad boy. I'm a bad, bad boy. తల్లే నా జీతం 3 పూలు 6 కాయలు కావాలా మా తల్లే నా జీతం 3 పూలు 6 కాయలు కావాలా ఏంట్రా ఇడు కొత్తగా డైరీ రాస్తున్నాడు, బుక్స్ చదువుతున్నాడు. ఏంట్రా విషయం? నీకు తెలియదా శ్రీరామ్, మనం లవ్లో పడ్డాడు. అమ్మాయి చాలా బాగా చేస్తున్నాడు, అందుకే మనోడు పుస్తకాలు పుట్టేయాడు. రే, క్లాసులు స్టార్ట్ అయ్యి 6 months అవుతుంది, ఒక్కసారన్నా తనతో మాట్లాడావా? ఈడి మొహానికి అది కూడా దూరం నుంచి చూసి చూడనా ఏంజల్ అంటాడు. రే, మా ఏంజిల్ అందరిలాంటి అమ్మాయి కదా, క్లాస్కి తలదించుకొని వస్తుంది, తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది. సో షీఈ్ మై ఏంజిల్. రోజు ఏదైనా అఖిల్ విషయం తెలిసేయాలరా, లేకపోతే ఇలాగే ఉంటే వాడు పిచ్చోడు అయిపోతాడు. అవునరా, చూసేద్దాం ఈరోజు వాడి సంగతి ఏంటో. మూడు సంవత్సరాల నుంచి నా ఏంజిల్ అంటున్నావు, ఒక్కసారన్నా తనతో మాట్లాడావా? మాట్లాడాను రా. ఏంటి, ఇంటర్నల్కి బాగా చదివావా? ఎగ్జామ్స్ బాగా రాసావా? ఇదా 3 సంవత్సరాలు ఒకే అమ్మాయిని ఎలా ప్రేమించావరా? అది 2012లో. తను ఏంజిల్, ఆమె కోసం 3 సంవత్సరాలు కాదురా, 10 సంవత్సరాలు వెయిట్ చేయడానికైనా నేను రెడీగా ఉన్నాను రా. ఓ దేవదాసు, ఇదిగో తన నెంబర్, ఇప్పుడే మాట్లాడుతున్నాం, ప్రపోజ్ చేయి ఇప్పుడే.
తెలిసిందే బ్రతికుండంగనే కోసే నా గుండెను విసిరేసావే. రే ఏంట్రా, ఏమైందిరా? రే, నేను 3 సంవత్సరాలుగా పెంచుకున్న ఆశలన్నీ 3 నిమిషాల్లో ముక్కలైపోయాయిరా. నేను ముందరే చెప్పాను కదరా, తనకు తన పేరెంట్స్ అంటే చాలా ఇష్టమని, అలాంటివి నచ్చవని. రే, రేపు తనకు మ్యారేజ్ అయిన తర్వాత తనను చూసుకోవడానికి తనతో పాటు తన పేరెంట్స్ వస్తారా? ఒక అమ్మాయి ఒక మంచి భర్తను పొందితే ఆటోమేటిక్గా తన పేరెంట్స్ని బాగా చూసుకోవచ్చు. ఒక మంచి భర్తగా ఉన్నవాడు తన భార్య పేరెంట్స్ని తన పేరెంట్స్లా చూసుకుంటాడన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు ఈ అమ్మాయిలు. వీరు మారరు, వీళ్ళింతే. రే బాధపడకరా, లీవ్ ఇట్. రే ఇడి బ్రెయిన్ దొబ్బినట్టుందిరా, ఏదేదో మాట్లాడుతున్నాడు. ఏంట్రా, నేను ఎందుకు బాధపడాలి? అయినా నేనంటే ఇష్టం లేని అమ్మాయి కదరా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నన్ను మిస్ అయినందుకు తను బాధపడాలిరా, ఎందుకంటే తను ఎంతగాడే ఇష్టపడే నన్ను మిస్ అయినందుకు. బాధగా ఉందిరా, అయినా ఇంకా ఎంతో బాధగా ఉంది ఇక్కడ. ఏంట్రా, ఇప్పుడే కదా బాధ లేదన్నా? అది పిచ్చిదిరా, ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేదురా. తనని అర్థం చేసుకోవడానికి నాకే 3 సంవత్సరాలు పట్టిందిరా. తనని ఇష్టపడే నాకే ఇంత టైం పట్టిందంటే తన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే నాకు చాలా చాలా బాధగా ఉందిరా. రే వెళ్దాం పదరా, కష్టాలు మనుషులకు కాకపోతే చెట్లు పుట్లకు వస్తాయిరా. వెంకీ సార్, మీరు చెప్పిన స్టోరీ మా ఫ్రెండ్స్ అందరూ బాగా నచ్చింది. మేమందరం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నాం. ఈ 2012లో కూడా 4 సంవత్సరాలు లవ్ చేసే మనుషులు ఉంటారు. అది స్టోరీ కాదు, ఇట్స్ మై రియల్ లవ్ స్టోరీ. వాట్? నువ్వు విన్నది కరెక్టే, అది స్టోరీ కాదు, ఇట్స్ మై రియల్ లవ్ స్టోరీ. మరి అంత లవ్ చేసిన మీరు ఆ అమ్మాయి కాదంటే బాధ ఎందుకని అన్నారు? ఫర్ మై పేరెంట్స్. వెంకీ సార్, కొంచెం క్లారిటీగా. యూత్ రాక్స్ అంతా లవ్ ఫెయిల్ అవ్వగానే 4 ఆప్షన్స్ ఎన్నుకుంటారు. ఆప్షన్ ఏ యాసిడ్ పోయటం, ఆప్షన్ బి సూసైడ్ చేసుకోవడం, ఆప్షన్ సి దేవదాస్ అవ్వడం, ఆప్షన్ డి సైకో అవ్వడం. కానీ ఈ ఆప్షన్స్ ఎంచుకునే ముందుగా మనం ఈ పొజిషన్కి రావడానికి కారణమైన పేరెంట్స్ని మాత్రం ఎందుకు చేర్చరు? నువ్వు సూసైడ్ చేసుకుంటే నీ లవర్ వచ్చి నీ పేరెంట్స్ని చూసుకోదు. అదే నీ లవ్ సక్సెస్ అయితే నీ పేరెంట్సే హ్యాపీ, నీ లవర్ పేరెంట్సే హ్యాపీ. ముందు ఒక అమ్మాయిని లవ్ చేసే ముందుగా అసలు లవ్ అనే పదానికే జన్మనిచ్చిన మన పేరెంట్స్ గురించి ఆలోచించాలి. సార్, మీ లవ్ డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. సక్సెస్ ఏమో కానీ షార్ట్ ఫిల్మ్ తీసానన్నావు కదా, కనీసం అది చూసైనా మన యూత్ రాగ్స్. ఎవర్ ఏంజిల్ ఆల్సో చేంజర్ సార్. ఐ నో అబౌట్ మై ఏంజల్. మీకు నచ్చినట్లయితే PANDU పండు అని స్పేస్ ఇచ్చి 9963838945కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే శ్రీ అని స్పేస్ ఇచ్చి 94927088కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే కొండా అని స్పేస్ ఇచ్చి 9985855185కి మెసేజ్ చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.